సుఖినో భవంతు. వేదార్థి మహర్షి గారి చేత ప్రవేశపెట్టబడిన హూ యామ్ ఐ అంటే నేనెవరు అనే ఒక ప్రశ్నకి జవాబుగా మనకి అందించినటువంటి సమాచారం అంటే ఆత్మ పరిశీలనలో, అంతేకాకుండా బ్రహ్మజ్ఞానము అనే డివినిటీ అండ్ సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తకం ద్వారా హూ యామ్ ఐ అన్నది మనకి మహర్షి గారు అందించారు. దాన్ని ఈరోజు కొంచెం క్లుప్తంగా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాము. మీ అందరికీ ఇది తెలియదని కాదు, అందరికీ సబ్జెక్ట్ తెలుసు. తెలిసిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం అందరం కలిసి అనే ఒక సద్భావంతో దీని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. హూ యామ్ ఐ అంటే నేను ఎవరు అన్నది ఒక ప్రశ్న. ఇదే ప్రశ్న మనల్ని మనం వేసుకుంటే, లేదా ఎవరినైనా అడిగినా నువ్వెవరు అని సామాన్యంగా వచ్చే జవాబు ఎట్లా ఉంటుందంటే, నేను ఫలానా వ్యక్తి భార్యని, లేదా ఏదో ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీలోనో ఎక్కడో ఉద్యోగం చేస్తున్న వ్యక్తినని, లేదా మన తల్లిదండ్రుల పేరు చెప్పి వాళ్ళ సంతానాన్ని, మన ఐడెంటిటీని మనం చెప్పుకుంటాము. నిజానికి అది సరైన జవాబు కాదు. సరైన జవాబు ఏంటంటే, నేను ప్రాణశక్తి పరమాణువులతో తయారైనటువంటి భగవంతుని యొక్క అంశని, కాన్షియస్నెస్ అనబడే జ్ఞానం నాలో భగవంతుడి నుంచి వచ్చి ఉంది. ఈ జ్ఞానాన్ని, ఈ కాన్షియస్నెస్ని నేను అనే ఒక జవాబు రావాలి. అది రావాలి అంటే మనం బ్రహ్మజ్ఞానాన్ని, మహర్షి గారు మనకు అందించిన బ్రహ్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞాన జ్ఞానాన్ని తరువుగా అధ్యయనం చేయాలి. అది అధ్యయనం చేసినప్పుడే మనం కాన్షియస్నెస్ అనబడే జ్ఞానాన్ని నేనని, భగవంతుని తన్మార్పుగా తయారైన శక్తి పరమాణువులు నాలో ప్రాణశక్తిగా ఉండబట్టి నేను ఆ కాన్షియస్నెస్ని అనబడే జ్ఞానాన్ని నేనే అని జవాబు చెప్పగలుగుతాం. చెప్పాలి అంటే ముందు సబ్జెక్ట్ మనకి తెలియాలి. బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి కూడా రావాలి, ఆచరణలోకి కూడా రావాలి. అప్పుడు దాన్ని సరైన జవాబుగా మనం స్వీకరించగలం. ఇది మనకు అర్థమవడం కోసం మహర్షి గారు దీన్ని తెలియజేశారు. ఎట్లా తెలియజేశారంటే, దీన్ని మనం వివరంగా చెప్పుకునేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా, క్లుప్తంగా ఒక 4 అంశాల్లో చెప్పుకుంటాము. ఒక ఉదాహరణగా ముందు మన యాపిల్ని చూడడం ఒకటి చెప్తారు. తర్వాత ఉదాహరణగా 2 వ్యక్తులు ఏ బిని తీసుకుని వాళ్ళ ప్రాణశక్తిని గురించి, వాళ్ళ లైఫ్ని గురించి అది ఒక ఎగ్జాంపుల్గా చెప్తారు. 3వ అంశంగా మనకి వేదాలు, సనాతన మహర్షులు అందించినటువంటి అహం బ్రహ్మస్మి అంటే ఏంటో, తత్వమసి అంటే ఏంటో, ప్రజ్ఞాన బ్రహ్మ అంటే ఏంటో కూడా తెలియజేస్తారు. 4వ అంశంగా హూ యామ్ ఐ నేనెవరు అన్న ప్రశ్నకు సరైన జవాబును మనం పొందిన తర్వాత ఒక మనిషిలో, మానవుడిలో ఎలాంటి మార్పు వస్తుంది, ఈ లవ్ అండ్ కంపాషన్ అంటారు, ఈ కరుణ ప్రేమాల ఆవిర్భావం జరిగి పర్ఫెక్షన్ వైపుగా ఎలా మూవ్ అవ్వగలుగుతారు అన్న 4 ముఖ్య అంశాలుగా ఈరోజు దీన్ని మనం తెలుసుకుందాం. ఈ 4 అంశాలు మహర్షి గారు మనకు తెలియజేసినవే. ఇంకా వివరంగా ఉంటుంది ఆ చాప్టరు. అంత వివరంగా చెప్పుకునే సమయం మనకి ఇప్పుడు లేదు. క్లుప్తంగా, క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా యాపిల్ పండుని మనం మన బాహ్య నేత్రాలైన 2 కళ్ళతో చూసినప్పుడు దాన్ని యాపిల్గా, ఒక పండుగ భావిస్తాము. అంతకంటే ఎక్కువ దాని గురించి మనం ఆలోచించాము. కానీ అంతర్నేత్రాలు అనబడే జ్ఞాననేత్రంతో, ఈ జ్ఞాననేత్రం అనేది జ్ఞానం ద్వారా సంపాదించుకోగలుగుతారు. ఈ జ్ఞాననేత్రంతో
దాన్ని కనుక చూడగలిగితే యాపిల్ పండుని, అది భగవంతుడి యొక్క తన్నార్పుగా ఏర్పడినటువంటి ఒక వస్తువు అన్నమాట. పండు పరమాణువులు భగవంతుడి అంశంగా ఉన్నటువంటి శక్తి పరమాణువుల యొక్క కలయికతే ఈ యాపిల్ పండు ఏర్పడింది. ఇది భగవద్ అంశం అని, భగవంతుని తన్మార్పుగా ఏర్పడింది అని, యాపిల్ పండు కూడా భగవద్ అంశమేనని తెలుసుకుంటామన్నమాట. అలా తెలుసుకోవడం అన్నది ఎలా జరుగుతుందంటే, మనం కొంత వెనక్కి తవ్వుకుంటూ వెళ్ళాలి. ఈ పండు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక వృక్షము ఈ పండుని పండించిందనమాట. ఒక చెట్టు నుంచి ఈ పండు వచ్చింది. తర్వాత ఈ చెట్టు అనబడే ఈ వృక్షము ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచి, నేలల్లోంచి పుట్టి పెరిగి పెద్దదయింది. భూమి అనబడే ఈ నేల ఎక్కడి నుంచి తయారైంది? ఇది పంచభూతాల్లో ఒకటి. పంచభూతాలు ఎట్లా ఫామ్ అయ్యాయి, ఎక్కడున్నాయి అన్న ప్రశ్న వేసుకుంటే, ఇట్లా వెనక్కి దవ్వుకుంటూ పెడితే, పంచభూతాలు అనేక శక్తి పరమాణువుల యొక్క కలయిక వలన పంచభూతాలు ఏర్పడ్డాయి. పంచభూతాలు అంటే మనకందరికీ తెలుసు: నీరు, అగ్ని, భూమి, ఆకాశము, వాయువు. ఈ భూమి మీద గురించి ఇప్పుడు మనం వెనక్కి వస్తున్నాము. భూమిని తెలుసుకుంటూ, భూమిని తవ్వుకుంటూ అక్కడి నుంచి వెనక్కి వెళ్తున్నాము. అలా వెళ్ళినప్పుడు పంచభూతాల్లో భూమి శక్తి పరమాణువుల కలయిక చేత ఏర్పడింది అని అంతవరకు వచ్చాము. శక్తి పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయంటే, శక్తి పరమాణువులు భగవస్థితి అనబడే బ్రహ్మము యొక్క మొదటి తన్మార్పుగా ఏర్పడినటువంటి దివ్యధూళి పరమాణువులు. వీటినే శక్తి పరమాణువులు అంటున్నారు. దివ్యధూళి పరమాణువులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా వచ్చాయి అన్న ప్రశ్న వేసుకుంటే, భగవస్థితి అనబడే బ్రహ్మానికి స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి అనే ఒక గొప్ప శక్తి ఉంది. ఆ ఒత్తిడి శక్తి వల్ల బ్రహ్మానికి ఆల్మైటీ అన్నా, బ్రహ్మమన్నా, గ్రావిటీ అన్నా, భగవంతుడన్నా ఒకటే. అందులో ఒకలాంటి ఫ్రిక్షన్ అనబడే ఒత్తిడి శక్తి ఏర్పడి, ఆ ఒత్తిడి శక్తి వల్ల ఈ డస్ట్ పార్టికల్స్ లేదా ధూళి కణాలు లేదా శక్తి పరమాణువులు మొదటి తన్మార్పుగా భగవంతుడి నుంచి ఏర్పడ్డాయి. ఈ శక్తి పరమాణువులు కలయిక వల్లనే ఈ ఏర్పడినటువంటి యాపిల్ ఇప్పుడు మనం చూస్తున్నాము. కాబట్టి యాపిల్ ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే, ఇది భగవంతుని యొక్క తన్మార్పుగా ఏర్పడిన శక్తి పరమాణువులు కలయిక. కాబట్టి యాపిల్ కూడా భగవద్ంశమే, భగవంతుడే, అది కూడా బ్రహ్మమే అన్న ఒక భావన మొదటిగా మనం క్రియేట్ చేసుకోవడానికి ఈ ఉదాహరణ మనకి తెలియజేశారు. రెండవ ఉదాహరణగా మహర్షి గారు మనకి చెప్తున్నది ఏంటంటే, ఏ, బి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా స్వభావరీత్యా కానీ, వాళ్ళ రంగులో కానీ, ఎత్తులో కానీ, వాళ్ళ ఆలోచనలో కానీ, ప్రవర్తనలో కానీ ఇద్దరు వేరువేరే, ఇద్దరు ఒకటి కాదు. కానీ మనం స్కై మెంబర్స్ కాబట్టి ఈ మెడిటేషన్స్ అంటే ఏంటో, ఇంట్రాస్పెక్షన్ అంటే ఏంటో మనకి కొంత తెలుసు. కాబట్టి ఈ ధ్యానాలు కూడా కొంతవరకు మనం చేయగలుగుతున్నాము. వాటిల్లో పరిపక్వ దశకి మనం అందరం వచ్చామా రాదు లేదా అన్నది తర్వాత ప్రశ్న. వచ్చినా రాకపోయినా కూడా ఒక రకంగా ఆలోచించగల శక్తి మనకు ఉంది, బికాజ్ ఆఫ్ స్కై మెంబర్స్ కాబట్టి. ఇప్పుడు మనం ఎట్లా ఆలోచించుకుంటూ వెళ్ళాలంటే, ఏ, బి కూడా ప్రాణశక్తి పరమాణువులతో నిర్మించబడి తయారయ్యి, ప్రాణం వాళ్ళలో ఉన్న లైఫే ప్రాణమే, మనలో ఉన్న ప్రాణమే లైఫే ప్రాణశక్తి పరమాణువులు అన్నమాట. ఈ పరమాణువులు కలయిక వల్ల, ఈ పరమాణువులు మనలో ఉండడం వల్ల మనం ప్రాణులుగా ఈ భూమి మీద ఉన్నాము. అట్లాగే ఏ కూడా అటువంటి ప్రాణే, బి కూడా అటువంటి ప్రాణే. ఇద్దరిలో ఉన్న కూడా శక్తి పరమాణువులే.
వీటిని ప్రాణశక్తి పరమాణువులు అంటారు. ఇప్పుడు కూడా మనం ఇట్లా వెనక్కి నెమ్మదిగా వెళ్ళి ఈ శక్తి పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటే అవి భగవంతుడి యొక్క అంశ అన్నమాట. ఇందాక చెప్పుకున్నట్టు భగవంతుడి యొక్క మొదటి తన్మార్పుగా ధూళి కణాలకు మళ్ళీ ఏర్పడినటువంటివే ఈ శక్తి పరమాణువులు. అవే ప్రాణశక్తి పరమాణువులుగా ఈ ఏ బి అనే ఇద్దరు మానవుల్లోనూ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం ఆలోచించవలసింది ఈ ఏ కానీ బి కానీ లేదా మనం అందరం కానీ మన తల్లిదండ్రులు నుంచి ఆ పరమాణువుల్ని మనం తెచ్చుకున్నాము, మనలోకి ఉంటాయి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఈ రకంగా వెనక్కి వెళ్తూ ఉంటే మొదటిగా తయారైన మొదటి మానవుడి నుంచే ఈ ప్రాణశక్తి పరమాణువులు, శక్తి పరమాణువులు మన జీవధాతు కేంద్రం ద్వారా కానివ్వండి, మన ప్రాణం రూపంలో మనకి క్రమంగా ఆ మొదటి మానవుడి సంతానం, తర్వాత అతని సంతానం ఇంకో రకంగా, అతని సంతానం మళ్ళీ అతని సంతానంగా నా వరకు మీ వరకు వ్యాపించి వచ్చాయి అన్నమాట. ఈ శక్తి పరమాణువులు ప్రాణశక్తి పరమాణువులుగా మన అందరిలోనూ ఉన్నట్టుగానే ఏలోను బిలోను కూడా ఉన్నాయి. మొదటి మానవుడి వరకు వెళ్ళి మనం ఆలోచించగలిగితే అక్కడి నుంచి తయారైన వాళ్ళే ఏ కానీ బి కానీ నేను కానీ మీరు కానీ అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవులు కూడా, అందరు మానవులు కూడా, మనుషులందరూ కూడా ఆ మొదటి మానవుడి నుంచి తయారై వచ్చిన వాళ్ళమే అనే ఆలోచన మనం కలిగించుకోగలిగితే మనం అందరం కూడా ఎవరి నుంచి ఎవరం వేరు కాదు. ఇక్కడ జాతి కానీ మతం కానీ తేడా ఏమీ లేదు. జాతి లేదు, మతం లేదు, కులం లేదు, గోత్రం లేదు. అందరం కూడా ఒకటే, ఒకే మానవుడి నుంచి తయారై ఇంతవరకు వచ్చాం. ఇదంతా తన్మార్పు. తయారవడం అంటే ఏమీ క్రియేషన్ కాదు, వచ్చాం. ఇంతవరకు తెలుసుకుంటాము. తెలుసుకున్నాక ఇంతటితో ఆగిపోతే మనకి హుయామై నేనెవరు అన్న ప్రశ్నకి పూర్తి జవాబు లభించదు. ఆ మొదటి మానవుడి నుంచి ఇంకా వెనక్కి వెళ్ళాలి. మొదటి మానవుడు తయారీకి ముందు మొదటి మానవుడు సిక్స్త్ సెన్స్ అనబడే ఇంద్రియంతో, ఆరో ఇంద్రియంతో ఉన్నప్పుడు అతనికి ముందు 5 ఇంద్రియాలతో ఉన్న యానిమల్స్ అనబడే పశువులు ఉంటాయి. వాటికి ముందు 4 ఇంద్రియాలతో ఉన్న రెప్టైల్స్ అనబడే పాకే జీవులు ఉంటాయి. అంతకుముందు 3 ఇంద్రియాలున్న కీటకాలు ఉంటాయి. అంతకుముందు 2 ఇంద్రియాలున్న క్రిములు ఉన్నాయి. అంతకుముందు ఒకే ఇంద్రియం ఉన్న వృక్షాలు అనబడే చెట్లు ఉన్నాయి. పరిణామ క్రమంలో ఈ రకంగా వృక్షాల నుంచి క్రిములు, క్రిముల నుంచి కీటకాలు, కీటకాల తర్వాత రెప్టైల్స్ అనే పాకే జీవులతో యానిమల్స్, తర్వాత సిక్స్త్ సెన్స్ అనబడే ఆరో ఇంద్రియం ఉన్నటువంటి మానవుడు తన్మార్పుగా ఏర్పడ్డాడు. ఈ రకంగా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళినప్పుడు మొదటిగా ఏర్పడిన ప్రాణుల్లో వృక్షాన్ని, చెట్లని తీసుకున్నాం కదా. దానికంటే ఇంకా వెనక్కి వెళ్ళగలిగితే అంతకుముందు ఏది ఉంది ఈ తన్మార్పు సిద్ధాంతంలో అంటే అంతకుముందు ప్రాణులు కాకుండా ఉన్న అచరాలు అన్నమాట. అచరాలు అంటాము. ప్రాణులు కాకుండా ఉన్న ఈ పర్వతాలు కానీ అట్లాంటివన్నీ, పర్వతాలు, సముద్రాలు, నీరు, నదులు, ఇసుక అట్లాంటివన్నీ కూడా ఈ ప్రాణులు కానీ ఇవన్నీ కూడా ఆ స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఇంకా వెనక్కి వెళ్తే వాటికి ముందు నక్షత్ర మండలాలు, గ్రహాలు ఉంటాయి, కనపడతాయి మనకి. ఇంకా వెనక్కి వెళ్ళగలిగితే ఈ నక్షత్ర మండలాలు కానీ, గ్రహాలు కానీ, ఈ ప్రాణులు కానీ, ఈ సిక్స్త్ సెన్స్ ఉన్న మానవుడి వరకు ఇవన్నీ ఏర్పడడానికి మొట్టమొదటిగా అక్కడ తయారై ఉన్నవి పంచభూతాలు. పంచభూతాలు శక్తి పరమాణువుల యొక్క కలయిక. శక్తి పరమాణువులు భగవస్థితి యొక్క మొదటి తన్మార్పు అయినటువంటి దివ్యధూళి పరమాణువులు, ఈతరు శక్తి పరమాణువులు అవన్నమాట. అవి భగవంతుని యొక్క, బ్రహ్మం యొక్క మొదటి తన్మార్పుగా ఏర్పడ్డాయి. కాబట్టి మనం ఇక్కడ ఏం తెలుసుకుంటున్నాము? ఆ శక్తి పరమాణువులే, భగవస్థితి నుంచి మొదటి తన్మార్పుగా ఏర్పడిన శక్తి పరమాణువులే విస్తరించి వ్యాపించి మానవుడి వరకు వచ్చాయన్నమాట. ఆ మొదటి మానవుడి నుంచి 2వ మానవుడికి, 3వ మానవుడికి ఇట్లా జరిగి వచ్చి కొన్ని
మిలియన్స్ సంవత్సరాల కాలంలో ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు నేను లేదా మీరు, ఇప్పుడు మన ఉదాహరణగా తీసుకునే A, B తయారై ఉన్నాం. ఇదంతా తన్మార్పే. తయారవడం అంటే ఏమీ క్రియేషన్ కాదు. ఇక్కడ మన కంక్లూజన్లో మనకేం తెలుస్తుంది? ఈ ప్రాణశక్తి పరమాణువుల రూపంలో A, B ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ప్రాణమే భగవస్థితి తన్మార్పక ఏర్పడిన శక్తి పరమాణువులు ప్రాణశక్తి పరమాణువులుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరు కాదు, ఒకటే అని కూడా కాకుండా వీళ్ళందరూ కూడా బ్రహ్మము యొక్క అంశమేనని, బ్రహ్మము తన్మార్పే అని, వాళ్ళిద్దరూ ఏమి తేడా లేదని, అలాగే నేను నువ్వు కూడా ఆ తన్మార్పు యొక్క వ్యక్తులమేనని మనం ఇక్కడ ఒక లాంటి చిన్న కంక్లూషన్కి వస్తున్నాం. ఇక్కడ ఈ కంక్లూషన్కి మనంతటా మనం రావడం కాదు. ఇందులో మనం స్కై మెంబర్స్ కాబట్టి ఈ ఫిలాసఫీ అంతా కొంచెం అవగాహన చేసుకున్న వాళ్ళం కాబట్టి ఒక పద్ధతిగా ఇక్కడికి వచ్చున్నాము ఈ ఆలోచనతో. కానీ ఇంతకు ముందుగానే ఈ సృష్టిలో మనకి సనాతన ఋషులు ప్రాచీన కాలం నుంచి కూడా మనకు చాలా చక్కటి సందేశాలు అందించారు. వాటిల్లో అహం బ్రహ్మస్మి ఒకటి, తత్వమసి ఒకటి, ప్రజ్ఞానం బ్రహ్మ ఒకటి ఉన్నాయి. వీటిని కొంచెం మనం తలిచి చూడగలిగితే, మహర్షి గారు మనకు తెలియజేసిన పద్ధతిలో కనుక చూడగలిగితే నేనెవరు అన్నదానికి చాలా కరెక్ట్గా చక్కటి జవాబు మనం పొందగలుగుతాం. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మనై ఉన్నాను, నేనే పరమాత్మని, నేనే భగవంతుడిని, నేనే మీనింగ్ అన్నమాట. అది ఏ రకంగా నేనే బ్రహ్మం అని అనుకుంటున్నాం, ఏ రకంగా అనుకున్నామో మనం ఇప్పుడు ఈ తన్మార్పుని భగవస్థితి నుంచి తెలుసుకున్నాం కాబట్టి ఆ భగవస్థితి శక్తి పరమాణువుల రూవే ప్రాణశక్తి పరమాణువుల్లా మనందరిలోనూ ఉన్నాయి కాబట్టి ఆ భగవంతు తన్మార్పుగా నేను ఏర్పడ్డానని, నేను బ్రహ్మనేనని, అహం బ్రహ్మస్మి అనే ఒక కంక్లూజన్కి రాగలుగుతాం అన్నమాట. అహం బ్రహ్మస్మి అని అదొక్కటే. ఇప్పుడు నేను బ్రహ్మనే, నేనే భగవంతుడిని అనే ఒక నిర్ణయానికి మనము కానీ అందరం వచ్చామనుకోండి, సామాన్యంగా అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి నిర్ణయం తీసుకోగలిగితే ఆ రకంగా మనం ఈ తన్మార్పు సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే నేనే బ్రహ్మని అనేసరికి కొంత అహంకారము ఎగో పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేనే భగవంతుడని అటువంటి అహం పెరగకుండా ఉండడానికి, ఈ అహం పెరిగిందనుకోండి ఏమవుతుంది, మనలో అరిషడ్వర్గాలు తలెత్తుతాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలవి. ఎప్పుడైతే అరిషడ్వర్గాలకి మనం గురవుతామో వాటి వల్ల పంచమహాపాతకాలు కొన్ని చేయవలసి వస్తుంది. వీటి వల్ల కొన్ని సిన్ ఇంప్రింట్స్ అంటారు, ఆ ముద్దలు మనకి మన జెనెటిక్ సెంటర్లో కానీ మనలో కానీ ఏర్పడతాయి. ఇవన్నీ ఒక కర్మలకు మళ్ళీ మనం ముందుకు నడవడానికి, అంటే ధ్యానాలు చేయడానికి కానీ ప్రాణాయామాలు చేయడానికి కానీ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటూ దైవోన్ముఖంగా ముందుకు వెళ్ళాలి అంటే ఆటంకాలుగా అడ్డంగా ఉంటాయి. వీటిని మళ్ళీ తొలగించుకోవాలి అంటే ప్రక్షాళన కార్యక్రమాలు ఉన్నాయి మనకి. అవన్నీ మహర్షి గారు మనకు తెలియజేశారు. అంత దూరం వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడే మన సనాతన ఋషులు మనకు అందించిన తత్వమసి అంటే ఏంటో కూడా మనం తెలుసుకుంటే ఈ ఎగోని అంతగా పెంచుకోమన్నమాట. ఈ అహంకారాన్ని అంతగా పెంచుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. తత్వమసి అంటే నేను బ్రహ్మాన్ని అని అహం బ్రహ్మస్మి అనుకున్నప్పుడు నువ్వు నా ఎదురుకుండా ఉన్న నువ్వు కూడా బ్రహ్మానివే. నీలో కూడా ఉన్నవి ఆ ప్రాణశక్తి పరమాణువులే. ఆ ప్రాణశక్తి పరమాణువులు భగవంతుని యొక్క మొదటి తన్మార్పుగా ఏర్పడ్డాయి. అవే నీ వరకు నా వరకు కూడా కొనిరాబడ్డాయి. ఈ నీలో కూడా ఆ భగవంతుడు ఉన్నాడు. నువ్వు కూడా బ్రహ్మమే, నీ కూడా ఎదుటివాడు కూడా బ్రహ్మమే. ఆ రకంగా మన చుట్టూ ఉన్న మనుషులందరిలో కూడా బ్రహ్మమే. అందరిలో ఉన్న కూడా అవే శక్తి పరమాణువులు, అవే ప్రాణశక్తి పరమాణువులు, అవన్నీ కూడా భగవంతుని యొక్క అంశమే. ఈ రకంగా అనుకున్నప్పుడు ఈ అహం అన్నది పెరగదు. ఈ తత్వమసి అర్థం చేసుకున్నప్పుడు ఈ అహం అన్నది పెరగదు. అహం పెరగకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పారు. ప్రజ్ఞానం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నది మన ప్రాణులలో శక్తి పరమాణువుల రూపంలో, ప్రాణశక్తి పరమాణువుల రూపంలో కాన్షియస్నెస్ ఉంటుంది. ఈ కాన్షియస్నెస్ భగవంతుని అంశగా మనందరికీ లభించిందే. ఈ కాన్షియస్నెస్ ఒక్క ప్రాణుల్లోనే కాకుండా మహర్షి గారు మనకు తెలియజేస్తుంది ఏంటంటే
అచరాలు అనబడే ప్రాణం లేని వాటిల్లో కూడా అవి కూడా శక్తి పరమాణువుల యొక్క కలయిక వల్ల ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళల్లో కూడా శక్తి పరమాణు రూప ఆ అంశాల్లో కూడా అనమాట. ఇప్పుడు ప్రాణం లేని ఒక పేపరు, ఒక కాగితం, ఒక టీవీ, ఇట్లా వాటరు, పర్వతం ఏదైనా కూడా వాటిల్లో ఉన్న కూడా శక్తి పరమాణువులే అయినప్పుడు అవి కూడా భగవంతుని యొక్క అంశమే కాబట్టి భగవంతుని తన్మార్పుగా ఏర్పడ్డాయి కాబట్టి ఆ ప్రజ్ఞానం ఉన్నది ఆ చిన్న పరమాణువులు శక్తి పరమాణువులు అంటే ప్రాణశక్తి పరమాణువులు అంటే ప్రాణుల్లో ఉన్నప్పుడు అలా అంటారు. ప్రాణులు కాని వాటిల్లో ఉన్నప్పుడు అవి శక్తి పరమాణువులు. అవి కూడా భగవంతుని యొక్క తన్మార్పు అంశమే కాబట్టి వాటన్నింటిలో కూడా నువ్వు భగవంతుని భగవదంశాన్ని చూడగలగాలి. అలా చూడగలిగినప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ సమస్త విశ్వంలో విశ్వమంతా ఉన్నటువంటి ప్రాణులు కానిటువంటి అచరాలు కానీ అన్నింట్లోనూ కూడా భగవంతుని చూడగలటువంటి ఒక శక్తి సామర్థ్యము మనకి ఏర్పడాలి అంటే మనం ఈ బ్రహ్మజ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ఆచరించి అనుభవించి అప్పుడు అహం బ్రహ్మస్మి అంటే ఏంటో తెలుసుకుని ఒక కంక్లూషన్కి రాగలగాలి. అలా గనక రాగలిగితే మానవుడిలో ఏమవుతుందంటే ఒకలాంటి ప్రేమ ఉద్భవిస్తుంది. సొసైటీలో అందరి పట్ల, మనుషుల పట్ల, ప్రాణులు కానిటువంటి వస్తువుల పట్ల, ప్రపంచ విశ్వంలో ప్రతిదాని మీద కూడా ఒకలాంటి ప్రేమ కలుగుతుంది, సద్భావం కలుగుతుంది. ఎవరైనా హింసించినా, బాధ పెట్టినా, ఏం చేసినా కూడా కష్టపెట్టినా నేను భగవంతుడినే కష్టపెడుతున్నాను, భగవంతుడినే కించపరుస్తున్నాను అనే ఒక భావంతో ఎవరిని ఇబ్బంది పెట్టరు, కష్టపెట్టరు, బాధ పెట్టరు. ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడిని చూసినప్పుడు, ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూసినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ విషయంలో కరుణతో ఉండాలి, వాళ్ళకి సహాయకారిగా ఉండాలి అనే ఒక సద్భావము ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాక అహం బ్రహ్మస్మి అనే ఒక అనుభవాన్ని పొందిన తర్వాత తప్పకుండా అటువంటివి డెవలప్ అవుతాయి. వాటిని దాదాపు కరుణ, ప్రేమ అంటారు. లవ్ అండ్ కంపాషన్స్ అనమాట. ఈ కంపాషన్ వల్ల, లవ్ వల్ల సొసైటీలో చాలామందికి సేవ చేసే అవకాశాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే సొసైటీలో పేదవాళ్ళకి, అవసరమైన వాళ్ళకి సొసైటీ నుంచి మనం ఎన్నో సహాయ సహకారాలు అందుకుని మన జీవితాన్ని గడుపుతున్నాం మనం అందరం. కాబట్టి మనందరం వాళ్ళకి తప్పనికన్నా మన వంతు ఒక రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి కొంత తిరిగి రుణం తీర్చుకునే పద్ధతిలో కొంత సర్వీస్ చేయాలి అని మహర్షి గారు మనకి తెలియజేసినట్టు ఆ భావం ఏర్పడి ఆ సర్వీస్ మైండ్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే సర్వీస్ మైండ్ డెవలప్ అయిందో ఈ ప్రేమ కాస్త కరుణగా, కంపాషన్గా మారి అందరి పట్ల ప్రేమ, గౌరవము, వాళ్ళకి సహాయ సహకారాలు అందించి భావాలు మనకి కలుగుతాయి. ఇవి కలిగినప్పుడే మనుషులు స్లోగా ఈ ధ్యానాలు చేయడం కానీ, ఇంట్రాస్పెక్షన్ చేయడం కానీ జరిగి పర్ఫెక్షన్ వైపుగా వెళ్ళగలుగుతారు. పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణతగా పూర్తిగా అడుగు వేయగలిగితే అటువంటి వ్యక్తుల్లో దానికి చాలా మనకి ధ్యానము, మెడిటేషన్తో పాటు ఈ ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా సహాయకారిగా ఉంటుంది. ఇంట్రాస్పెక్షన్లో 4 అంశాలు, తర్వాత 5వ అంశమే ఈ హూ యామ్ ఐ నేనెవరు, ఇవన్నీ తెలుసుకుని ఇంట్రాస్పెక్షన్ పూర్తి చేసుకున్న తర్వాత ధ్యానాలు చేయగలిగితే ఆ పర్ఫెక్షన్ వైపుగా ఈ కరుణ, ప్రేమ ఆవిర్భావాల వలన ముందడుగు వేసి వెళ్ళగలుగుతాము. ఈ సద్భావంతో మనం ఎప్పుడైతే పరిపూర్ణతని వ్యక్తి సంపాదించుకోగలిగాడో అతని ప్రవర్తనలో అన్ని కనపడుతున్నవన్నీ కూడా నోబుల్ డీడ్స్ అంటారు. ఆ నోబుల్ డీడ్స్ వాళ్ళలోనే కనిపిస్తూ ఉంటాయి. మనం అందరం కూడా ఈ హూయామై అనబడే నేనెవరు అన్న ప్రశ్నకి జవాబు అహం బ్రహ్మస్మిగా తెలుసుకుని వీలైనంతవరకు సమాజంలో ఉన్న వ్యక్తులకి చేయగలిగినటువంటి సేవ, సహాయ సహకారాలు అందిస్తూ మెడిటేషన్స్ అనబడే ధ్యానాలు చేస్తూ ఇంట్రాస్పెక్షన్ అనే ఆత్మశోధన వైపుగా ప్రయాణం చేస్తూ ఆ పర్ఫెక్షన్ అనే పరిపూర్ణత వైపుగా వెళ్ళాలని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. సుఖినో భవంతు. నేను మాట్లాడినటువంటి ఈ స్పీచ్లో భావము అన్నది బేసిక్గా మహర్షి గారు అందించింది. కానీ చెప్పే తీరులో కానీ, మాట్లాడే మాటల్లో కానీ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఆ విషయాలు ఏమైనా జరిగి ఉంటే మిమ్మల్ని అందరినీ మన్నించమని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. సుఖినో భవంతు.